చూసారా? ఎనీవే వచ్చేసాం మనం కోవిడ్ టవర్స్ దగ్గరికి. దీని గురించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ, ఓకేనా? ఇగో నేను ఎప్పటి నుండో మీకు చూపించాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు అయితే మనకు కుదిరింది టైము, అందుకని ఇక్కడ బ్లాగింగ్ చేస్తున్నా. మీకు దగ్గర నుండి మంచి మంచి వ్యూస్ చూపిస్తా, ఇక్కడ ఎలా ఉంటది ఏంటి సిచ్యువేషన్ మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా చూస్తున్నారా అక్కడ తోపుడు బండి, దీని మీద ఎవరన్నా కోవిడ్ వాళ్ళని ఎవరన్నా నడలేని వాళ్ళని మొత్తం తిప్పుతా ఉంటది టవర్ చుట్టూరా బండి. అక్కడ కనిపిస్తుంది చూసారు కదా మామ, ఫిష్ మార్కెట్ అది. చూడండి అక్కడ ఫిష్ మార్కెట్ అని చూపిస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్, టవర్స్ పార్కింగ్ ఇది. టవర్స్ చూసారు కదా, ఇక్కడ ఇట్లా ఉంటది టవర్స్ దగ్గర. వెనకాల చూస్తున్నారు కదా మన వాళ్ళంతా ఫోటోస్ స్టిల్స్ దిగుతున్నారు. అంటే టూరిస్టులు ఎవరు రారు కాబట్టి కువైట్ మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళు ఇక్కడ నోట్లతో తయారు చేశారు పడవలు. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఇది ఒకటి టవర్ పైన ఎత్తు చూడండి ఎంత ఉందో. వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 5 దినాల నోటు 5 KD. ఇక్కడ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు పడవ టైపు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అక్కడ వచ్చేసి అవతల వచ్చేసేమో మనకి 20 KD, అది 25 దినాల నోట్ తో చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. టవర్ చూసారు మామ, వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రావడం లేదు మామ, మొత్తం రాళ్ళు వేసి అతికిచ్చారు. నాలాంటి దోలనా కొడుకులు ఉంటారని ఇది కూడా ఇలా చేశారు. చూడండి మీరు, గమ్ముతో అతికిచ్చేశారు. అంటే ఎవరు పీకడానికి కాకుండా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో పీకారు మొత్తానికి. చూడండి గమ్ము ఇదంతా రావడం లేదు, చూడండి రావడంలా, చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు చూసారా, ఇదంతా వాకింగ్ ఏరియా. ఈ టవర్స్ పక్కన ఇట్లా రోడ్డు కింద ఉంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. చూడండి ఈ పెద్ద మనిషి ఎవరో కామెంట్ చేయండి, ఫోన్ అట్టుకుని డైరెక్ట్ పోతున్నాడు. ఈ టవర్ సంబంధించిన మొత్తం మ్యాప్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడండి ఇక్కడ మొత్తం ఇదంతా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నాను, చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నాను. ఇదంతా రౌండ్, ఇక్కడ ఈ టవర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, రోడ్డు నెంబరు, ఇక్కడ మొత్తం ఎంత ఏరియా, ఇదంతా మొత్తం అంతా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంచుతారు మనకి. ఇక్కడ టవర్స్ పై దాకా ఉన్నాయి, అది కనిపిస్తున్నాయి చూసారు, అక్కడ దాకా ఉన్నాయి. టవర్ పక్కనే మనకి బీచ్, మంచి లొకేషన్ భలే ఉంటది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్, బోట్స్ చూడండి అక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి మనకి. ఇవన్నీ చూడండి సముద్రం, బీచ్ వారన చూడండి. అక్కడ మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు అక్కడ. అది వచ్చేసేమో కోవిడ్ పిల్లలు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఆడుకోవడానికి, అది అంటే వాటర్ది ఉంటది కదా ఎగ్జిబిషన్ టైప్, ఆ టైప్ లో అక్కడ అరేంజ్ చేశారు పక్కనే. ఈ మన కోవిడ్ లో టూరిస్టుల కింద వస్తారు కదా కొంతమంది, వాళ్ళు కూడా అక్కడ వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ అంటే ప్రశాంతంగా ఉంటది, ఏ గోళ ఉండదు, పీస్ఫుల్ గా ఉంటది, అది మ్యాటర్. ఈ టవర్స్ మ్యాటర్ లోకి వచ్చేస్తే, బిగ్గెస్ట్ వాటర్ టవర్స్ ఇన్ కువైట్. ఇది ఒక ఎక్సలెంట్ ప్లేస్ కువైట్ లో. వెనకాల కనబడుతున్నాయి చూసారు, అవే టవర్స్. కువైట్ లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది ఈ టవర్స్ గురించి. ఫోటోస్ రీల్స్ అన్ని తీసుకోవడానికి అయితే ఇవి ఎక్సలెంట్ గా ఉంటాయి లొకేషన్. టవర్ ఎత్తు వచ్చేసి 186 మీటర్లు, అంటే 614 అడుగులు పొడవు ఉంటుంది. 19th లో దీన్ని 47 లక్షల దినార్లు పెట్టి కట్టించారు. కువైట్ లో బెస్ట్ అండ్ ఫేమస్ ప్లేస్ ఇది. ఇప్పట్లోనే 47 లక్షల దినార్లు అంటే ఇప్పట్లో మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 100 కోట్ల పైనే. మనకి ఇక్కడ టవర్స్ దగ్గరికి ఇలా వచ్చేస్తే మనం ఇక్కడ అక్కడ కనిపిస్తుంది చూసారా కువైట్ ఫ్లాగ్, అట్లనే అదే ప్లేస్ లో మనకి టికెట్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ కువైట్ టవర్స్ దగ్గరే మనకి టికెట్లు ఎక్కడ ఇస్తారో చూపిస్తా. ఇప్పుడు చూడండి మీరు, వెనకాల కనిపిస్తుంది చూసారు నా వెనకాల, అది టికెట్ కౌంటర్. చూసారు కదా టికెట్ కౌంటర్ 5 దినార్లు. ఇప్పుడు అయితే ప్రెసెంట్ అయితే మనం వెళ్ళే సిచ్యువేషన్ లో లేవు, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం మనం. అందుకని మూసుకొని నా జేబుల్లో చేతులు పెట్టుకొని నేనే వచ్చేసాను. నిజంగా చెప్తానా, వెంకీ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి కావాలంటే అబద్ధం చెప్తాను. లేదు ఫస్ట్ పేమెంట్ రావాలి, మీరు సపోర్ట్ చేస్తే ఫస్ట్ పేమెంట్ వస్తే అప్పుడు వెళ్దాం పైకి మనం, అది మ్యాటర్. ఈ మనిషి మాటలు వినకండి, ఈ మనిషి మొత్తం నిజంగా కావాలంటే డబ్బులు అన్ని నా దోలో పెట్టినాడు. చూడండి వెంకీ దోలో పెట్టుకోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా బ్లాగ్స్ చేస్తున్నారు. ఇగోండి ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్, ఇక్కడ కూడా పెద్ద మనిషి చూడండి ఈ బ్లాగ్స్ గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ పాపం ఏం చేయాలి తెలియక ఈలేంద్ర స్వామి నన్ను ఇలా ఇరికిచ్చినారని చూస్తున్నాడు పాపం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ ఇటు చూస్తేనే మనకి కువైట్ అని కనిపిస్తుంది. మొత్తం నేమ్స్ భలే సెట్ చేశారు. ఇది మాత్రం అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవైపు చూస్తేనేమో మనకి అరబ్బీలో కనబడుతుంది, అంటే అరబ్బియా అక్షరాల్లో. మనం ఇటు చూస్తున్నాం చూసారా, మళ్ళీ ఇక కే కనిపిస్తుంది చూసారా మీకు. ఇటు నుండి క్రాస్ గా చూడాలి మనం, ఇక్కడికి వచ్చాక గమనిస్తూ ఉండాలి. కువైట్ క్రాస్ గా ఇటు నుండి చూస్తేనేమో మనకి ఇంగ్లీష్ అక్షరాలు అయితే కనబడతాయి. ఇదైతే క్రేజీగా ఉన్నాయి మామ, నిజంగా. ఇదైతే నేను ఎప్పుడు చూడలే, ఇక్కడ మనం ఫస్ట్ టైం కదా రావడం. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆర్టిస్ట్ మాత్రం భలే అంటే భలే చేశాడు, నిజం చెప్తున్నా. భలే అంటే భలే ఉంది, ఆర్టిస్ట్ అయితే బాగా చేశాడు. అంత పార్కింగ్ దీనికి, ఓకేనా. ఇదంతా మొత్తం పార్కింగ్. అది వచ్చేసి ఫిష్ మార్కెట్, అక్కడ కనిపిస్తుంది కదా పెద్దగా డిస్ప్లే చేసి, అది ఒకటి ఫిష్ మార్కెట్. పక్కనే బీచ్ ఉంటుంది. టవర్స్ దగ్గర చూసారా ఎంత బాగుందో లొకేషన్. ఇదంతా పార్కింగ్ చూడండి, అక్కడ అది అక్కడ నుండి ఇక్కడ దాకా ఇదంతా పార్కే. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటది. చాలా మంది
ఈ కువైట్ టవర్స్ చూడడానికి అయితే డెఫినెట్లీ వస్తారు ఇక్కడికి. ఇలా ఎవరైనా రాకపోతే డెఫినెట్లీ రండి, చాలా అంటే చాలా బాగుంటది లొకేషన్స్. ఆల్ట్రాతో కొట్టయ్యా స్వామి జూమ్ లాగు. ఇప్పుడైతే మనం మొత్తం తిరిగేసాం. ఇప్పుడు మా కళ్యాణ్ బ్రదర్, అలాగే కోవిడ్ కుర్రాడు, మా దుగ్గాని మామ, మేము మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేసేసినాం. మొత్తం మాల బేరింగ్లు కొట్టేసినాయి మామ, చెప్తే నమ్మరు కానీ బేరింగ్లు కొట్టేసినాయి. పొద్దున్నండి తిరిగి తిరిగి బేరింగ్లు కొట్టేసినాయి. మీ గురించి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు చేసేదాల్లో ఒకటి సబ్స్క్రైబ్ బటన్ టింగ్ టింగ్ అని కొట్టండి, కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రేజీగా వెంకీని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మొదలెడదామా? వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్